దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు, మీకేమైనా సమస్యలుంటే అందరూ వచ్చి సమస్యలు చెప్పండి అని తెలియజేయమని ఆయన చెప్పారని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని ఛాంబర్లో మా అందరికీ మీటింగ్ పెట్టి అయినా చెప్పారా? మీ సమస్యలంటే తీసుకురమ్మన్నారు అని ఎప్పుడైనా చెప్పారా? అవి మాత్రం ఛాంబర్లో చెప్పడలేదు. అంత సానుకూలంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అందరి గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మన కష్టాలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంతటా అదని మీరు అడగకుండానే ఆయన మీరు కష్టాలు తీసుకురండి అని చెప్పారంటే ఆయన వ్యక్తిత్వం చూసుకోండి. అటువంటి వ్యక్తిని సినిమాని ఆపడానికి మీరు కుట్రలు ఎన్ని పన్ని ఆయన ఇచ్చిన వార్నింగ్కి తిరిగి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలు అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. అందులో సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు. ఎందుకంటే సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. అందులో సత్యమా అసత్యమా దాన్ని ఏకీభవిస్తారా? అది ఎలా వెళ్తారు? పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎంత మొత్తం అంతా కూడా మీరే చెప్పారు కదా, పార్టీకి ఏం